తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీలు వేగవంతమైన ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఎస్జిటి ఉపాధ్యాయులను తగ్గిస్తూ ప్రభుత్వం అనాధికారికంగా రిజనైజేషన్ పట్ల తెలంగాణ పిఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం, తపస్ టీయూటీఎఫ్, బీసీటీ టీఆర్డీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డారు. ఎస్జిటి ఉపాధ్యాయుల పోస్టులను తగ్గిస్తూ ప్రభుత్వం వెబ్ ఆప్షన్లు ఆపేయడం ఉపాధ్యాయుల సమస్యలను పెంచే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని తెలంగాణ పిఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకర భీక్షం గౌడ్ అన్నారు. ఆదివారం నల్గొండ డిఈఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు వంగూరి లక్ష్మీనారాయణ, శంకర్ గౌడ్, సాయిబాబా, శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘం అధ్యక్షులు దొడుకు లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. ప్రదర్శించాలి అన్ని కాలేజీల వెంటనే, ప్రదర్శించాలి అన్ని కాలేజీల వెంటనే, అరికట్టాలి ఎగ్జిట్లో జరిగే అన్యాయాన్ని, అరికట్టాలి ఎగ్జిట్ ఇచ్చే సమయాన్ని కనుక పొడిగించినట్లయితే వాళ్ళు తీవ్ర మనోవ్యాధి నుంచి బయటపడేసిన వాళ్ళు, తద్వారా ఈ యొక్క సమాజానికి ఎల్లప్పుడూ మంచి చేసే ఉపాధ్యాయుని ఇంత మనోవేదనకి గురి చేయవద్దని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటూ, తద్వారా ఈ సమస్య నుంచి గవర్నమెంట్ ఆలోచించి అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఈ అనధికార రేషనైజేషన్ చేయకుండా వాళ్ళకి సమయాన్ని కనీసం 20, 30, 50 ఖాళీలు ఉన్న స్కూల్ అసిస్టెంట్కి ఏమో ఒకరోజు వేలకు వేలు ఉన్నటువంటి ఈ ఎస్జిటి వెబ్ ఆప్షన్స్ ఇది కుదిరేది కాదు అని అది నిర్బంధంగా మా అనుభవపూర్వకంగా మాకు తెలుస్తుంది. ఇక్కడ ఎంతో మంది మనోవేదన గురవుతున్నారు. దయచేసి మా ఉపాధ్యాయుల మీరు సహృదయంతో కనీసం ఇంకొక 2 రోజులు కనుక సమయం ఇచ్చినట్లయితే ఇది సజావుగా అద్భుతంగా మళ్ళీ తిరిగి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, తద్వారా ఇలాగే ఆలోచిస్తారని మేము కూడా కోరుకుంటూ మా టీఆర్టీఎఫ్ జిల్లా పక్షాన మేము ఈ యొక్క వినతి మేము సమర్పించుకుంటున్నాం. ఒక్కరోజు కూడా ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారిని తెలియకుండా స్టేట్ కమిషనర్ నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా బీసీ సంక్షేమ సంఘం నుంచి ఖండిస్తా ఉన్నాం. 35,000 మందికి ఒక్కరోజు టైం ఇస్తే ఏ విధంగా సరిపోతుంది? ఉన్నటువంటి 24 గంటల్లో 8 గంటలు నైటే ఉంటుంది. మిగతా నెట్వర్క్ లేక బిజీతోని ఉండడం వల్ల బడుగు బలమైన వర్గాలైనటువంటి ఉద్యోగస్తులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఏదైనా విద్య అనేది ప్రాథమికంగా స్టార్ట్ కావాల్సింది ఊరి నుంచే ఉన్నటువంటి స్కూళ్ళను కూడా మూసేయడానికి ఇది ఒక చాక్తో జరుగుతున్నటువంటిది. ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఉన్నటువంటి స్కూళ్ళని తెరిపేయడానికి గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలని, ఉన్నటువంటి టైంని కూడా పొడిగించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్జిటీలకు క్షణంలో పెట్టి ఒక్కరోజు టైం ఇచ్చి దాదాపు 2,000 మందికి ఒక్క రోజులో పెట్టుకుంటే సర్వర్ బిజీ వస్తుంది. వాళ్ళకి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. మళ్ళా క్లోజ్ చేస్తున్నారు, అనుకోకుండా క్లోజ్ చేస్తున్నారు సైట్ను, ఎడిట్ ఆప్షన్ తక్కువ ఇస్తున్నారు. సో వాళ్ళకి నైట్ వరకు వెబ్ ఆప్షన్ పెట్టుకునే అవకాశాలు ఇవ్వాలి. తర్వాత మళ్ళీ ఇంకా ఉదయం 9, 10 గంటల వరకు కూడా మధ్యాహ్నం వరకు అవసరమైతే మధ్యాహ్నం వరకు కూడా పొడిగించి వాళ్ళు ఎడిట్ ఆప్షన్ ఇచ్చి మధ్యాహ్నం అందరికీ సంతృప్తికరంగా అందరికీ న్యాయం జరిగిందాక దాన్ని వెబ్ ఆప్షన్ క్లోజ్ చేయొద్దు, వెబ్ ఆప్షన్ ఓపెన్ చేయాలి, అన్ని ఖాళీలను చూపించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్గొండ జిల్లా శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎస్జిటీలు పెట్టుకునేటువంటి అవకాశం ఉండదు. వెబ్ ఓపెనింగ్, నెట్వర్క్ ప్రాబ్లం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఒక్క రోజులో కొంప మునిగేది ఏం లేదు. ఈ యొక్క వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నటువంటి టైంను కూడా పెంచాలి. టైమును పెంచి మెల్లగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలి. మంచిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని మేము డైరెక్టర్ గారిని అందరూ కూడా మెచ్చుకున్నాం. కానీ తీరా మా ఎస్జిటీల కాడికి వచ్చినప్పుడు ఇప్పటికే ఎస్జిటీలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఇటు పండిట్ల వచ్చేటువంటి పోస్టుల విషయంలో కానీ, అదేవిధంగా మా ఎస్జిటీలకు కట్టపలు తయారయ్యారు. టీటీసీ పోస్టులు, టీటీసీ ఎస్జిటీలని, బిఈడి ఎస్జిటీలని, టెట్ ఎస్జిటీలని, టెట్లేని ఎస్జిటీలని, ఇలా అధికారులు మా ఎస్జిటీలను ఐక్యంగా ఉంటే వీళ్ళు మా మీద ఒత్తిడి తీసుకొస్తారు, పోరాటం చేస్తారనే ఉద్దేశంతో ఒక కుట్రతోటి విభజన రాజకీయం అనేది చేస్తా ఉన్నారు. ఈ విధానము సరైనటువంటిది కాదు. ఎందుకంటే అనేకమైనటువంటి కోర్టు కేసులను తప్పించుకొని ప్రభుత్వం నిర్వహించే సందర్భం ఉన్నది. కానీ ఇవాళ ఏదో
ఎన్సిటి చెప్పిందని టీటీసీ ఉన్న వారికి అన్ని ఇవ్వడం లేదా పన్నిట్లకే అన్ని ఇవ్వడం ఇదంతా ఒక కుట్రబాధితంగా జరుగుతున్నటువంటి ప్రక్రియగా మేము భావిస్తా ఉన్నాం. సరే ఏది ఏమైనప్పటికీ ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మీరు చేయదలుచుకున్నారో వాటి ముందు చెప్పండి, విధి విధానాలు ప్రకటించండి. అప్పుడు మా ఉపాధ్యాయుల యొక్క సన్నద్ధత ఉంటుంది. ఆ తర్వాత స్ట్రెంత్ లేకపోతే మీ యొక్క రూల్ ప్రకారం తీసుకోవాలి. కానీ ఇవాళ రాత్రికి జీవో ఇచ్చి ఈ ఎడ్జిటీలను ఎట్లాగూ ఓటు లేదని ఇవాళ ఉపాధ్యాయ ఎమ్మెల్సీని కూడా పట్టించుకునే పనిలో లేరు. వాళ్ళకి కావాల్సింది ఓట్లు. ఇక్కడ మొత్తం కూడా మన రాష్ట్రం ఇప్పుడు ఓటు రాజకీయం అయిపోయింది. మా ఎడ్జిటీలకు ఓటు లేదు కాబట్టి మేము అనాథలు అయిపోయినా సౌది పిల్లలు అయిపోయినామాట. ఈ యొక్క తీరు అనేది నశించాలి. కాబట్టి ఇప్పటికైనా దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి మా యొక్క బాధను ఆలకించి ఈ అనధికారిక రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆపాలి. వెబ్ యొక్క స్థాయి కూడా పెంచాల్సిందిగా ఈ సందర్భంగా విన్నవించుకుంటాం. స్కూల్ అసిస్టెంట్స్ ప్రమోషన్ అయిపోయింది, బదిలీలు అయిపోయిన వాళ్ళే. ఇక మిగిలిందల్లా ఎడ్జిటీలకు కౌన్సిలింగ్. నిన్న 11 గంటల దాకా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్లేసులు వేకెన్సీ ఇచ్చారు. మాకు ప్రమోషన్ రాలేదు అన్న బాధలో ఉండి మాకు రావాల్సిన ప్రమోషన్లు పోయినాయని బాధలో ఉన్న ఎడ్జిటీలకు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఉన్న ఖాళీలు కూడా చూపించకుండా అయిపోయింది. ఎందుకు జరుగుతుంది? ఎవరు చేసిర్రు? ప్రభుత్వం ఆదేశాల మీద చేసిర్రా, లేకపోతే ఉన్నతాధికారుల ఇష్టంతో చేసిర్రా, లేకపోతే ఎడ్జిటీల మీద మన కక్ష కట్టిర్రా, లేకపోతే ఎడ్జిటీలు అసలు పాఠశాలలో పనికిరారా అనుకుంటున్నారా? ఏం అర్థం కాని పరిస్థితి. అన్ని ఖాళీలు చూపి ఎవరికి లేని రేషనలైజేషన్ ఎడ్జిటీలకు ఎందుకు పెట్టండి? రేషనలైజేషన్ కూడా పెట్టండి, మేము స్వాగతిస్తాం. కానీ ఎప్పుడు పాఠశాల ముందన పెట్టండి, లేదా పాఠశాలకు సెప్టెంబర్ వరకల్లా మీ పాఠశాలలో స్ట్రెంత్ విరగకుంటే మీ పాఠశాలను ఉపాధ్యాయులను తీసేస్తామని ఇంటియండి. తప్పనిసరిగా బాధపడతామో బతలాడుకుంటామో ఈ పిల్లల్ని తీసుకొచ్చుకుంటాం, బళ్ళల్లో చేరుతాం. చేరకుంటే ఆటోమేటిక్గా మీ రేషనలైజేషన్కు బలవుతాం. కానీ ఇలా చేయకుండా ఒకరిని డివైడ్ అండ్ పాలసీ చేసి ఇక ఎడ్జిటీలకు రాత్రికి రాత్రి డిస్ప్లే చేసి ఒకటే రోజు నీకు వెబ్ ఆప్షన్ ఎట్టుంటుందండి? ఇలా 100 మంది వీడికి వచ్చి ధర్నా తెలియదంటే ఎగ్జామ్ వస్తే గంట సేపట్లో మీ వెబ్ ఆప్షన్ ముగుస్తుంది. మీ ఇష్టం అంటే ఎక్కడోళ్ళక్కడ పరారైపోయారు. 100, 1000, 1500, 2000 ఆప్షన్స్ పెట్టుకోవాలి. అసలు ఇది ఎంత దుర్మార్గమైన చర్య ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా చెప్తున్నా, వారు వచ్చినాక చాలా సంతోషంగా కోర్టు ఎన్ని అవరోధాలు సృష్టించినా గౌరవ ముఖ్యమంత్రి తోచుకుంటూ పోయి మా టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి, బదిలీలు ఇవ్వాలి అని అన్నారు. కానీ చివరికి వచ్చే వరకు సంతోషంగా పండుగ జరుపుకునే క్రమంలో ఎడ్జిటీల ఇళ్లలో ఏడుపులు మొదలైనవి. అది ఎమ్మెల్సీలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్లు లేవని వాళ్ళకు లాభం కోసం చూస్తారు. కానీ ఈ ఎఫెక్ట్ ఈ రాష్ట్రంలో ఉన్న 60,000 ఎడ్జిటీల ఎఫెక్ట్ ప్రభుత్వం మీద పడుతుంది. దయచేసి ఆ ఎమ్మెల్సీల వాయిస్ని పక్కన పెట్టి ప్రభుత్వం ఆలోచించండి. అరే మీరు కాదురా ఓట్లేసేది ఈ 60,000 మంది అని చెప్పి ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టి వెంటనే ఆదేశాలు ఇచ్చి అన్ని ప్లేసులు డిస్ప్లే చేయమనండి. సుమారు 2 రోజులు వెబ్ ఆప్షన్ ఇవ్వనండి. తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. మేము కూడా అందరిలాగా పండుగ చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం.